కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రజా తీర్పును గౌరవించాలని, ప్రజాస్వామ్యం ఖూనీ కాకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరపాలని పోరాటం చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కాంగ్రెస్ ప్రభుత్వం కత్తికట్టింది. అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించి జైలుకు పంపినా సంతృప్తి చెందకుండా జైలులో ఉన్న సుమన్ను వేధిస్తుందని ఆరోపణలొస్తున్నాయి. జైల్లో ఇబ్బందులు పెడుతున్నారని తనను కలిసేందుకు వెళ్లిన సన్నిహితులు, న్యాయవాదులతో సుమన్ చెప్పినట్టు తెలిసింది. పోలీసులు, జైలు అధికారులను ప్రభుత్వం సుమన్ మీదికి ఉసిగొల్పిందని, జైలులో అపరిశుభ్రత గదిలో ఒంటరిగా ఉంచి భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకోకుండా, కనీసం వైద్య పరీక్షలు చేయించకుండా వేధిస్తున్నారని, నడుము నొప్పి ఉందని ఒక్క కుర్చీ ఇవ్వండని కోరినా జైలులో ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారని తెలిసింది. సమయానికి భోజనం పెట్టడం లేదని, పెట్టిన భోజనం నాణ్యతగా ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చెప్పినట్టు సమాచారం. బీపీ టాబ్లెట్లు ఇవ్వడం లేదని, ఏదడిగినా ఉన్నతాధికారుల నుంచి అనుమతి కావాలని దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రిమాండ్ ఖైదీని శిక్ష అనుభవించే ఖైదీ కంటే హీనంగా చూస్తున్నారని, ప్రభుత్వం తన అరాచక పర్వాన్ని జైలులో కొనసాగిస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఒక్క మున్సిపల్ పీఠం కోసం ఇంతలా చెయ్యాలా? అరాచకాలు ఇంతలా దిగజారాలా? తెలంగాణ ఉద్యమ నేత అని కూడా చూడకుండా వేధింపులకు గురిచేస్తారా? ఇదేనా ప్రజా తీర్పునకు కాంగ్రెస్ తీర్పు ఇచ్చే గౌరవం? అంటూ బాల్క సుమన్ అభిమానులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.